నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్। ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు। పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు మొదటి రోజు వినాయక చవితి పురస్కరించుకుని ఉదయం విశేష 11 ద్రవ్యములచే అభిషేక అలంకరణ మరియు మహాగణపతి హోమం మంగళ హారతులు అన్నదాన ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు। ప్రత్యేక హరిద్ర విశేష అలంకరణతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి పటాన్చేరు తదితరులు పాల్గొన్నారు। भैया भैया जरा వినాయక చవితి పండుగను పురస్కరించుకొని యావత్ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం అంతా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా సరే ఈరోజు పండుగను పురస్కరించుకొని గణపతిని పూజించుకొని వేరే కార్యక్రమాలు మొదలు పెడతా ఉంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం। అందులో భాగంగా మన పటాన్చేరు నియోజకవర్గంలో భాగంగా రుద్రారం గణేష్ టెంపుల్ అంటే చాలా పవిత్రమైన టెంపుల్। చాలామంది భక్తులు మొక్కులు తెలుసుకుంటూ ఉంటారు। ఆ భగవంతుడు అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మనము మన ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు। రాబో కాలంలో ఇట పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలి, మనము మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ గణేశుని మొక్కుకోవడం జరిగింది। పూర్తి స్థాయిలో రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తము భక్తులందరూ మొక్కులు తీసుకుంటూ ఉన్నారు। ముఖ్యంగా రుద్రారం గణేష్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు। థ్యాంక్ యూ।